అయితే ఈ సందర్భంగా చాలామంది ప్రముఖులు ఆయనతో అసోసియేట్ అయి ఉన్నారు. ఇప్పుడు అమెరికన్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ దగ్గర నుంచి మైకేల్ జాక్సన్ వరకు. కానీ అందరూ ఆయనతో అసోసియేట్ అయిన అందరూ కూడా దీనిలో ఇన్వాల్వ్ అయ్యారని అర్థం కాదనమాట. దీనిలో ఎంతవరకు అసోసియేట్ అయ్యారు, ఎవరెవరు ఆయన చేసే కార్యకలాపాల్లో వాళ్ళు పాల్గొన్నారనేది ఇప్పుడు పెద్ద ప్రశ్న. చాలామంది అమెరికన్స్ దీని మీద క్వశ్చన్ చేస్తున్నారు. అసలు ఎప్స్టీన్ ఏం చేశాడు, ఆయన చనిపోయాడు, ఆయన చేసిన తప్పులేంటి బయటికి రావాలి, ప్రజలందరికీ తెలియాలని చెప్పి అందరూ కోరుకుంటున్నారనమాట. జెఫ్రే ఎప్స్టీన్ పైన చాలా ఆరోపణలు ఉన్నాయి. ఆయన చిన్నపిల్లలను లోబరుచుకుని లైంగికంగా వాళ్ళు వేధించేవాడని, అంతేకాదు ఆయనకు సంబంధించిన చాలామంది సెలబ్రిటీస్కి ఈ విధంగా సపోర్ట్ చేసేవాడని, ఇలాంటి పనులు చేయడానికని కూడా ఆయన పైన ఆరోపణలు ఉన్నాయి. ఆయన చాలా రిచెస్ట్ అని చెప్పి పెద్ద పెద్ద ఎస్టేట్లో ఉన్నాయని చెప్పి, ఆయనకి సపరేట్ ఐలాండ్, ప్రత్యేకమైన ఐలాండ్ కూడా ఆయన కొనుగోలు చేశాడని చెప్పి కూడా అంటుంటారనమాట. ఏది ఏమైనప్పటికీ జెఫ్రే ఎప్స్టీన్ చేసిన పనుల మీద, కార్యకలాపాల మీద, ఆయన ఫైల్స్ మీద అమెరికాలో ఒత్తిడి చాలా ఉంది. అంతేకాదు మీడియా ట్రయల్ కూడా అమెరికాలో ఈ విషయంలో చాలా జరుగుతుంది. అసలు ఇదంతా ఎవరు చేపించారు, ఆయనే చేశాడా, ఎంతమందికి ఈ విధంగా సపోర్ట్ చేశాడు ఆయన, అసలు ఆయనకి నెట్వర్క్ ఇంత ఎలా వచ్చింది, దీని మీద అమెరికాలో ఇప్పుడు పెద్ద ట్రయలే జరుగుతుంది. ఇప్పుడు జెఫ్రే ఎప్స్టీన్ ఫైల్స్ అమెరికాలో కొన్ని బయటికి రావడంతో ప్రజలు నిజంగా జస్టిస్ మీద మళ్ళీ నమ్మకం పెంచుకున్నారనమాట. తప్పు చేసినవాడు ఎంత పెద్దవాడైనా, వాళ్ళు ఏ కండిషన్లో ఉన్నా, ఎంతమంది సెలబ్రిటీస్ ఎంత నెట్వర్క్ ఉన్నా ఏదో ఒక రోజుకి దొరికిపోతాడని ఇక్కడ అర్థం అనమాట.